Hi, I'm Hassan, and this video is regarding Sufism in medieval India. Sufism, the word Sufism originated from Suf, S-U-F, Suf, meaning patched woolen gown that saints used to wear. అంటే సూఫిజం అనే వర్డ్ ఎస్యుఎఫ్ అనే అరబిక్ వర్డ్ నుంచి డెరైవ్ చేయబడింది. అండ్ దిస్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఇట్స్ అ ప్యాచ్డ్ వులెన్ గౌన్ అంటే సూఫీ సైన్స్ కింద నుంచి పై వరకు ఒక గౌన్ మాదిరిగా వులెన్తో ప్యాచ్ చేయబడిన ఒక గౌన్ను తొడిగేవారు అనమాట. దాని సూఫ్కి మీనింగు అది. అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఒరిజిన్ ఇన్ ఇరాక్ వేర్ ఇట్ ఎమర్జ్డ్ ఇన్ రెస్పాన్స్ టు స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాం. సూఫిజం అనే ఈ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నాము. బట్ ఇది ఎక్కడ ఒరిజినేట్ అయింది, ఏ ప్రాంతంలో, ఏ ప్లేస్లో అంటే ఎర్లియర్ ఇట్ వాజ్ కాల్డ్ పర్షియా, నౌ ఇట్ ఈస్ ఇరాక్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇట్ ఎమర్జ్డ్ ఇన్ రెస్పాన్స్ టు స్ప్రెడ్ ఆఫ్ ఇస్లాంని స్ప్రెడ్ చేయడానికి ఇది ఎమర్జ్ అవ్వడం జరిగిందనమాట. రైట్. Sufism provided the believers a way to reach God through the mediator. Yes. అదర్ రిలీజియన్స్లో మనం కంపేర్ చేస్తే ఆర్ ఇన్ ఇస్లాంలో కూడా మనం కంపేర్ చేస్తే లైక్ వీ హ్యావ్ తబ్లిగీ జమాయత్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తబ్లిగీ జమాయత్ అండ్ సూఫిజం అంటే ఇన్ సూఫిజం దే బిలీవ్ ఎ వే టు రీచ్ గాడ్ త్రూ ద మీడియేటర్. ఇక్కడ వీళ్ళకి ఒక మీడియేటర్ ఉంటారు. బట్ తబ్లిగీ జమాయత్లో దే డోంట్ హ్యావ్ ఎనీ మీడియేటర్. దే ప్రే డైరెక్ట్లీ టు గాడ్. డైరెక్ట్గా గాడ్కి ప్రే చేసి డైరెక్ట్ గాడ్తోనే, ఆల్మైటీ గాడ్తోనే వీళ్ళు వాట్ ఎవర్ దే వాంట్ దే ఆస్క్, దే ప్రే. బట్ హియర్ ఇన్ సూఫిజంలో వీళ్ళు డైరెక్ట్గా గాడ్కు చేరే కెపాసిటీ లేదని భావించి ఒక మీడియేటర్గా మనం సీఎంని కలవాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్ కానీ ఏదో ఒక రికమెండేషన్ కానీ వెళ్తాం సీఎంని కలవడానికి. అలా ద సేమ్ థింగ్ ఇక్కడ సూఫిజంలో డైరెక్ట్గా గాడ్ని మనము కాంటాక్ట్ చేయ అంత కెపాసిటీ లేదు అని వీళ్ళు భావించి ఒక మీడియేటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ మీడియేటర్ని వి కాల్డ్ యాజ్ పీర్ ఆర్ ముర్షిద్. పీర్ అంటారు లేదా ముర్షిద్ అని అంటారు. ఆ ముర్షిద్ని లేక పీర్ని ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటాం అంటే మురీద్. ముర్షిద్ యొక్క డిసిపుల్ మురీద్గా ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ సూఫిజంకి తబ్లిగే జమాయత్కి. ద మేజర్ డిఫరెన్స్ ఈస్ దెర్ విల్ బి నో మీడియేటర్ ఇన్ తబ్లిగే జమాయత్. ఇన్ సూఫిజం దెర్ విల్ బి వన్ మీడియేటర్. యా. నెక్స్ట్, ఈ సూఫిజం అనే వర్డు 19th సెంచరీలో వాడుకలోకి వచ్చింది. అండ్ ఈ సూఫీ అనే పదం తసావుఫ్ అనే ఇస్లాం గ్రంథంలో ఉంది. ఇస్లాం గ్రంథం పేరేంటంటే తసావుఫ్. ఆ గ్రంథంలో ఉంది. ఇక్కడ కొందరి అభిప్రాయం ఏంటంటే, చరిత్రకారుల అభిప్రాయం, సఫా అనే పదం నుండి సుఫీ ఆవిర్భవించిందని. సుఫా అనగా ప్రాఫెట్ ముహమ్మద్ ఉన్నారు కదా, అతను మసీదు వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలు జరిపే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మసీదు వెలుపల, మాస్క్ లోపల. దాన్ని సుఫా అని అంటారని కొందరి అభిప్రాయం. అండ్ ఈ సూఫీ అనే పదాన్ని ఫస్ట్ టైం ఎవరు యూజ్ చేశారంటే బస్రాకు చెందిన జహీజ్ అనే వ్యక్తి ఈ సూఫీయిజం అనే పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగిందన్నమాట. ఎస్. అండ్ వన్ మోర్ క్వాలిటీ ఏంటంటే సూఫిజంలో భగవంతుణ్ణి ప్రేమించడమే అతన్ని చేరే ప్రధాన మార్గమని సూఫీ బోధకుల దృఢ నమ్మకం. వాట్ దే బిలీవ్ దట్ దే లవ్ గాడ్. భగవంతుణ్ణి ప్రేమించడమే అతన్ని చేరే మార్గం. ద వే హౌ వీ రీచ్ గాడ్ ఏంటంటే వీ హ్యావ్ టు లవ్ గాడ్ అని అంటారు. అండ్ వాళ్ళ గురువులు అంటే ఎవరు? మీడియేటర్ అన్నాం కదా, ముర్షిద్ ఆర్ పీర్. వీళ్ళు బహుమతులను స్వీకరించకుండా దయతో, నిరాడంబరతో, సహనం కలిగి, దైవంపై అపార విశ్వాసం కలిగి ఉంటారన్నమాట. వీళ్ళంతా
సిల్సిలాస్గా ఏర్పడతారు. సిల్సిలా అంటే ఒక ఆర్డర్లా ఏర్పడడం, చైన్ మాదిరిగా ఒక ఆర్డర్లా ఉంటారు. లైక్ ఒక ముర్షిద్ ఆర్ పీర్ ఉంటారు, అతనికి సమ్ డిసిపుల్స్ లైక్ మురీద్ ఉంటారు. ఆ మురీద్ కూడా కొంత మెచ్యూర్ అయిన తర్వాత అతను కూడా తన శిష్యుల్ని పెట్టుకోవచ్చు. అలా చైన్ రియాక్షన్ వెళ్తూ ఉంటుంది. దీన్ని ఒక సిల్సిలా ఆర్ ఆర్డర్ అని అంటాం. రైట్, ఇప్పుడు సిల్సిలా తెలుసుకున్నాము. నౌ విల్ గో టు ఖాన్ఖాస్. ఖాన్ఖా ఈజ్ నథింగ్ బట్ ద సూఫీ సైన్స్ లివ్ ఇన్ ఖాన్ఖాస్. అంటే ఇట్స్ ఎ ట్రైనింగ్ సెంటర్ అనమాట. ఒక బిల్డింగ్లా ఉంటుంది. అక్కడ ఈ సూఫీ సైన్స్ అక్కడే ఉంటారు. అక్కడికి వచ్చే బిలీవర్స్కి వీళ్ళు ట్రైన్ చేస్తారన్నమాట రిగార్డింగ్ అబౌట్ సూఫిజం గురించి వీళ్ళకి తెలియజేస్తారు. దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఖాన్ఖా. రైట్, నెక్స్ట్ వీ హ్యావ్ సమా. సమా ఈజ్ నథింగ్ బట్ మ్యూజిక్ అండ్ డాన్సెస్ సెషన్. మ్యూజిక్ అండ్ డాన్సెస్ సెషన్ని సమా అని అంటారు. ఇంకో వర్డ్ ఏంటంటే దీన్ని ఖవాలి అని కూడా అంటారు. ఖవాలి, లైక్ మనం జోధా అక్బర్స్ మూవీలో ఖ్వాజా మేరే ఖ్వాజా అనే సాంగ్ ఉంది. మీరు దాన్ని ఒకసారి వింటే క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ ఖవాలి అంటే. దాన్ని సమా అని అంటాం. ఓకే, సో నౌ సూఫిజం వాజ్ ద పాపులర్ ఫేస్ ఆఫ్ ఇస్లాం. ఇస్లాంలో సూఫిజం ఎందుకు అంత పాపులర్ అయింది ఇన్ మిడివల్ ఇండియాలో అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఆర్ మేజర్ రీజన్ అని కూడా చెప్పచ్చు మనము. ఏంటంటే దట్ ఇట్స్ ఓపెన్నెస్ వెల్కమ్ బోత్ ముస్లిమ్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ విత్ ఈక్వల్ ఫర్ ఎవర్. ఇక్కడ ముస్లిమ్స్కి నాన్ ముస్లిమ్స్కి ఇద్దరికి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు, ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. అందుకని లైక్ తబ్లిగే జమాయత్ అలాంటి సమ్ ఉన్నాయి, అక్కడ ఈక్వల్గా ట్రీట్ చేయరు. బట్ హియర్ సూఫిజంలో ఈక్వల్గా ట్రీట్ చేయడం వల్ల ఇట్ బికెమ్ వెరీ పాపులర్. ఓకే, సో నౌ వీ హ్యావ్ తరీఖాస్. అంటే సూఫీ ఆర్డర్స్లో తరీఖాస్ అంటే బై ద 13th century దేర్ వర్ 12 సిల్సిలాస్ ఆర్ తరీఖాస్ ఆర్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మదారియా అనే సిల్సిలా గురించి తెలుసుకుందాం. దిస్ మదారియా సిల్సిలా was popular in North India, especially in UP, Bihar, Bengal as well as Nepal and Bangladesh. ఈ నార్త్ ఇండియా ఏరియాలో ఈ మదారియా అనే సిల్సిలా ఇట్ వాజ్ వెరీ పాపులర్ అనమాట, ఎస్పెషలీ యూపీలో, బీహార్, బెంగాల్, నేపాల్ అండ్ బంగ్లాదేశ్. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద సూఫీ saint సయ్యద్ జిందా షా మదార్. Yes, this silsila, Madariya silsila, was found or initiated by evaru ante Sayyid Zinda Shah Madar, also called Qutbul Madar. Yes, that is about Madariya. Next silsila we have Khadiriya. Khadiriya silsila was founded by Abdul Qadir Jilani, who was originally from Iraq నుంచి అతను వచ్చాడనమాట. Yes, Qadiriya silsila was founded by Abdul Qadir Jilani. And like Madariya was popular in North India, Qadiriya silsila was popular in South Asia. That is the difference ikkada, right? Next silsila we have Razakhiya. Razakhiya silsila was founded by Sheikh Sayyid Razak Ali Jilani, who was originally from Iran. రైట్, అబ్దుల్ ఖాదర్ జిలానీ వచ్చేసి ఇరాక్ నుంచి, అండ్ అతను ఖదీరియా అనే సిల్సిలాని ఫామ్ చేశాడు. అండ్ రజాఖియా అనే సిల్సిలాని ఫామ్ చేసింది షేక్ సయ్యద్ రజాక్ అలీ జిలానీ. ఇతను ఇరాన్, హీ బిలాంగ్స్ టు ఇరాన్ అనమాట. రైట్, అండ్ ఇట్ ఈస్ పాపులర్ అమాంగ్ ద ముస్లిమ్స్ ఆఫ్ నార్త్ ఏషియా. విచ్ వన్? రజాఖియా సిల్సిలా వాస్ popular among the Muslims of North Asia. Okay, next fourth one silsila is Shadiliya silsila. Shadiliya silsila was founded by Imam Nuruddin Abdul Hasan Ali. Okay, and it is based and was brought to India by Sheikh
అబూ బక్కర్ మిస్కిన్ సాహెబ్. ఓకే, షాదిలియా సిల్సిలా ఎవరు ఫామ్ చేశారు అంటే ఇమాం నూరుద్దీన్ అబ్దుల్ హసన్ అలీ. ఓకే, బట్ ఇట్ వాజ్ బ్రాట్ టు ఇండియా బై షేక్ అబూబక్కర్ మిస్కిన్ సాహెబ్. ఇండియాకి తెచ్చింది ఎవరంటే షేక్ అబూబక్కర్ మిస్కిన్ సాహెబ్, బట్ ఫామ్ చేసింది ఇమాం నూరుద్దీన్ అబ్దుల్ హసన్ అలీ. దట్స్ అబౌట్ దట్. నెక్స్ట్ వీ హ్యావ్ చిస్తియా. ఎస్, దీని గురించి ఎక్కువ చెప్పుకోవాలి, ఎందుకంటే అమాంగ్ ఆల్ ద సిల్సిలాస్ వెరీ పాపులర్ సిల్సిలా ఏదంటే చిస్తీ. చిస్తీ సిల్సిలా వెరీ పాపులర్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అండ్ పర్షియా. సెంట్రల్ ఏషియా నుంచి, అర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ పర్షియా కదా, అక్కడి నుంచి ఇది ఎమర్జ్ అయింది. హూ వాజ్ ద ఫస్ట్ saint? ఫస్ట్ saint వాజ్ అబూ ఇషాక్ షమీ. దిస్ saint established చిస్తీ ఆర్డర్. ఓకే, అండ్ ఈ చిస్తీ ఆర్డర్ని ఇండియాకి ఎవరు తీసుకొచ్చారు అంటే ముయినుద్దీన్ చిస్తీ, ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ అని అంటారనమాట. ఓకే, అండ్ ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ వాజ్ ఒరిజినలీ ఫ్రమ్ ఈస్టర్న్ ఇరాన్, సౌత్ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. హీ బిలాంగ్స్ టు ఈస్టర్న్ ఇరాన్, సౌత్ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, అండ్ he grew up as a well-traveled scholar to Central Asia, Middle East and South Asia. He grew up అలా ఇతను ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ, ఇతను ఒరిజినలీ బిలాంగ్స్ టు ఈస్టర్న్ ఇరాన్ అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. అయితే ఇతను ఒక ట్రావెలర్ అన్నమాట, లైక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బిజినెస్ పరంగా ట్రావెల్ చేసేటప్పుడు ఇతను ఈ సూఫిజంలో చిస్తీ అనే సిల్సిలాని ఇండియాకి తెచ్చినాడు అని చెప్పచ్చు మనం. వెన్ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1193 హీ రీచ్డ్ ఢిల్లీ ఇన్ 1193, రైట్. అండ్ హీ సెటిల్డ్ ఇన్ అజ్మీర్. అజ్మీర్లో సెటిల్ అయ్యాడు. ఎక్కడ అంటే రాజస్థాన్. రాజస్థాన్ అనే స్టేట్లో అజ్మీర్ అనే చాలా ఫేమస్ దర్గా ఉంది అక్కడ. ఆ ప్లేస్లో ఇతను దర్గా అంటే లైక్ ఆయన టూంబ్ అన్నమాట, టూంబ్ లైక్ సమాధి అంటాం. ఆ ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ అతను చనిపోయిన తర్వాత అక్కడ ఒక మజార్ అన్న, దర్గా అన్న, ష్రైన్ అన్న ఒకటే. అక్కడ అజ్మీర్లో చనిపోవడం వల్ల ఆ ప్లేస్లో అతనికి అక్కడ సమాధి ఉంది. ఇప్పటికీ కూడా సో మెనీ సెలబ్రిటీసు, స్టార్స్ చాలామంది లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మన ఇండియాలో ఫేమస్ సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, ఏఆర్ రెహమాన్ వీళ్ళంతా ఈ అజ్మీర్ దర్గాకి ఆఫన్గా విజిట్ చేస్తుంటారు, రైట్. అది అతని గురించి. నెక్స్ట్ ఇక్కడ ఈ చిస్తీ ఆర్డర్ ఫార్మ్డ్ ఖాన్ఖా టు రీచ్ ద లోకల్ కమ్యూనిటీస్. ఈ లోకల్ కమ్యూనిటీస్ అంటే ముస్లిమ్స్, నాన్ ముస్లిం అందరూ ఈ ఖాన్ఖా అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఇట్స్ అ ట్రైనింగ్ ప్లేస్ వేర్ ద సూఫీ సైన్స్ ట్రైన్ దెమ్ ఆర్ టీచ్ దెమ్ అబౌట్ ద సూఫిజం అండ్ అబౌట్ అల్లా, హౌ టు రీచ్ అల్లా అనేవి టీచింగ్ చేస్తుంటారు. ఆ ఖాన్ఖాని చిస్తీ వాళ్ళు అక్కడ అజ్మీర్లో ఫామ్ చేయడం వల్ల చాలామంది ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్ చాలామంది అట్రాక్ట్ అయ్యారు. అండ్ చాలామంది నాన్ ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారనమాట. ఓకే, and Islam in India grew with the efforts of dervishes, not with the violent bloodshed or forced conversion. మన ఇండియాలో ఇస్లాం అనేది ఎలా స్ప్రెడ్ అయింది అంటే నాట్ విత్ వైలెంట్ బ్లడ్షెడ్ ఆర్ ఫోర్స్డ్ కన్వర్షన్. రక్తపాతాలు జరిగి బలవంతంగా మత మార్పిడి అలాంటివేం జరగలేదు. ఎక్కడ అజ్మీర్లో ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ ఇతను ఎలా స్ప్రెడ్ చేశారంటే లైక్ ఎఫర్ట్స్ ఆఫ్ డెర్విషెస్. అంటే డెర్విషెస్ అంటే ఏంటి? ఏ మెంబర్ ఆఫ్ ఏ ముస్లిం రిలీజియస్ ఆర్డర్ హూ హ్యాస్ టేకెన్ వోస్ ఆఫ్ పావర్టీ అండ్ ఆస్ట్రిటీ. అంటే వీళ్ళు దే డోంట్ ప్రిఫర్ కల్టివేటింగ్ వెల్త్, సంపదను సృష్టించడానికి ఇష్టపడరు.
అందరినీ సమానంగా చూస్తారు. ప్రతి హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. సంపదని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. లైక్ జికిర్ అంటే సైలెంట్గా కూర్చొని అల్లాహ్ని నామస్మరణం చేయడం అన్నమాట, దాన్ని జికిర్ అనమాట. ఇలా శాంతియుతంగా చేయడం వల్ల చాలామంది నాన్ ముస్లిమ్స్లు కూడా వీళ్ళని లైక్ చేసి కన్వర్ట్ అయ్యారు అనమాట ముస్లిమ్స్లోకి. అంతేగాని ఇక్కడ ఫోర్స్డ్ కన్వర్షన్ అనేది జరగలేదు అంటున్నారు. రైట్, యా. అండ్ చిస్తీస్ వర్ ఫేమస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఖాన్ఖాస్ అండ్ ఫర్ దర్ సింపుల్ టీచింగ్ ఆఫ్ హ్యూమానిటీ, పీస్ అండ్ జెనరాసిటీ. ఎందుకు వాళ్ళు ఫేమస్ అయినారు అంటే బై ఎస్టాబ్లిషింగ్ ఖాన్ఖాస్ ఫర్ దైర్ సింపుల్ టీచింగ్ ఆఫ్ హ్యూమానిటీ, పీస్ అండ్ జెనరాసిటీ. సింపుల్గా ఉంటాయి వాళ్ళ టీచింగ్స్. పెద్ద పెద్ద సాక్రిఫైజెస్లు అలా ఉండవు. పెద్ద హోమాలు యజ్ఞాలు చేసేది, సాక్రిఫైజు, యానిమల్ సాక్రిఫైజింగ్ అలాంటివి ఏమి ఉండకుండా సింపుల్గా చేయడం వల్ల ఈ మాస్ పీపుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేశారనమాట. రైట్, అంటిల్ దిస్ డే ఇప్పటి వరకు కూడా బోత్ ముస్లిమ్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ విజిట్ ద ఫేమస్ టూంబ్ ఆఫ్ ముయినుద్దీన్ చిస్తీ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఈవెన్ పాపులర్ టూరిస్ట్ అండ్ పిలిగ్రిమేజ్ డెస్టినేషన్. ఇందాక చెప్పాము కదా మనము, ఇది పిలిగ్రిమేజ్ డెస్టినేషన్గా కూడా పాపులర్ అయిందనమాట. అండ్ దీని కొద్దిగా హిస్టరీ వైపు చూస్తే జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్, మొఘల్ రూలర్లో జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ ఉన్నారు కదా, థర్డ్ మొఘల్ రూలర్. అతను ఫ్రీక్వెంట్గా అజ్మీర్ని విజిట్ చేసేవాడు. ఓకే, అండ్ ద సక్సెసర్ ఆఫ్ ఖాజా ముయినుద్దీన్ చిస్తీ అంటే ఖాజా ముయినుద్దీన్ చిస్తీ తర్వాత దేర్ వర్ 8 అడిషనల్ సెయింట్స్ వర్ ఆల్సో దేర్. వాళ్ళ నేమ్స్ కూడా మనం బ్రీఫ్గా తెలుసుకుందాము. ఎవరంటే ముయినుద్దీన్ చిస్తీ, కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి, ఫరీదుద్దీన్ గంజ్ షాకర్, నిజాముద్దీన్ ఔలియా, నసీరుద్దీన్ చిరాగ్ బందే నవాజ్, ఆఖీ సిరాజ్ ఐనే హింద్, అబుల్ హక్ పాండవి, అష్రఫ్ జహంగీర్ సేమానీ. ఈ 8 సెయింట్స్ ఆఫ్టర్ ఖాజా నిజాముద్దీన్ చిస్తీ తర్వాత ఇంకా ఎవరున్నారు అంటే వీళ్ళంతా ఉన్నారన్నమాట. రైట్, ఓకే. సో ఇక్కడ ఇంకేంటంటే ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ సుహ్రవర్ది. చిస్తీ సిల్సిలా తర్వాత సుహవర్ది అనే ఒక సిల్సిలా అనమాట. ఇట్ వాస్ ఫౌండెడ్ బై అబ్దుల్ వాహిద్ అబూ నాజిబ్ యాజ్ సుహవర్ది. ఎవరు? ఎస్, సుహవర్ది వాస్ దిస్ సిల్సిలా వాస్ ఫౌండెడ్ బై అబ్దుల్ వాహిద్ అబూ నాజిబ్ and he was actually disciple of Ahmad Ghazali, who is the younger brother of Abu Hamid Ghazali. ఈయన ఎవరి డిసిపుల్, ఎవరి బ్రదరు అనేది ఇచ్చాడనమాట ఇక్కడ. ఓకే, అండ్ అబూ హఫ్స్ అనే వ్యక్తి హీ రోట్ న్యూమరస్ రిటర్న్ వర్క్స్ ఆన్ సూఫీ థీరీస్. సూఫీజం గురించి చాలా థీరీస్ ఎవరు రాశారు అంటే ఇక్కడ అబూ హఫ్స్. హీ బిలాంగ్స్ టు విచ్ సిల్సిలా? సుహవర్ది సిల్సిలా. రైట్, నెక్స్ట్ సిల్సిలా కుబ్రవియా సిల్సిలా అనేది ఉంది. దిస్ సిల్సిలా వాజ్ ఫౌండెడ్ బై అబ్దుల్ జనాబ్ అహ్మద్ నిజాముద్దీన్ కుబ్రా అని కూడా అంటారు. రైట్, దిస్ సూఫీ saint was a widely appreciated teacher with travels to Turkey, Iran and Kashmir. This order became important in Kashmir during the late 14th century. Yes, కుబ్రవియా అనే సిల్సిలా ఎస్పెషలీ ఇన్ ద late 14th centuryలో ఎక్కడ పాపులర్ అయింది అంటే కశ్మీర్లో అని మనం చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ వీ హ్యావ్ నక్షాబందీ. అనదర్ సిల్సిలా వీ హ్యావ్ నక్షాబందీ సిల్సిలా. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై బహుద్దీన్ నక్షాబంద్. He belongs to Turkey. Right. Yeah. Next, Khwaja Muhammad Baqi Billah Berang introduced the Naqshbandi in India. Okay. Actually, Naqshbandi silsila was found by Bahuddin Naqshband of Turkey. But who
ఇంట్రడ్యూస్ దిస్ సిల్సిలా ఇన్ ఇండియా అంటే ఖ్వాజా ముహమ్మద్ బాఖీ బిల్లా బెరాంగ్ అనే వ్యక్తి ఇండియాకు ఈ సిల్సిలా తెచ్చారనమాట. ఎస్, అండ్ దిస్ ఆర్డర్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ ఆర్థడాక్స్ అమాంగ్ ఆల్ సూఫీ ఆర్డర్స్. ఈ ఆల్ సూఫీ సిల్సిలాస్లో ఎక్కువగా మోస్ట్ ఆర్థడాక్స్ అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ రూల్స్, ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధ పద్ధతులు అంటాం కదా, దాన్ని ఆర్థడాక్స్ అంటాం. అది ఎక్కువగా సూఫీజంలో ఎక్కువ సాంప్రదాయ పద్ధతులను అవలంబించిన సిల్సిలా ఏదంటే వీ కెన్ సే నక్షాబందీ సిల్సిలా. నెక్స్ట్ వీ హ్యావ్ ముజాదియా, వన్ మోర్ సిల్సిలా. దిస్ సిల్సిలా ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఖాదిరియా నక్షాబందియా ఆర్డర్. ఆల్రెడీ వీ డిస్కస్ అబౌట్ ఖాదిరియా సిల్సిలా కదా, దాని బ్రాంచే ఈ ముజాదియా సిల్సిలా. And this silsila belongs to Sheikh Ahmad Mujadid Al-Sani Sarhandi. Okay, right. Next, Sarwani Khadiri, one more silsila, last but not least, Sarwani Khadiri. This silsila was founded by Sultan Bahu, which branched out of the Khadiriya order. ఖదీరియా ఆర్డర్కి ఆల్రెడీ మనము ముజాదియా సిల్సిలా ఆల్సో ఏ బ్రాంచ్ ఆఫ్ ఖదీరియా నక్షాబందీ అని తెలుసుకున్నాము. అండ్ వన్ మోర్ సర్వారీ ఖాదిరి అనే సిల్సిలా ఆల్సో ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఖాదిరియా ఆర్డర్ అనమాట. ఓకే, ఎస్, అండ్ దిస్ ఈస్ ద మెయిన్ కోర్ పాయింట్స్ అబౌట్ ఆల్ ద సిల్సిలాస్, మెయిన్ పాపులర్ సిల్సిలాస్ ఇన్ సూఫిజం. ఓకే, now coming to Sufi culture. అబౌట్ సూఫీ కల్చర్ ఎలా ఉండిందంటే, ఇక్కడ ఇస్లాం వాజ్ నాట్ ఓన్లీ ద రిలీజియన్ ఇన్ ఇండియా కంట్రిబ్యూటింగ్ ద మిస్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈ సూఫిజం, ద భక్తి మూమెంట్ ఆల్సో గెయిన్డ్ రెస్పెక్ట్ డ్యూ టు పాపులారిటీ ఆఫ్ మిస్టిజం. ఇక్కడ మిస్టిసిజం అంటే ఆధ్యాత్మికత పరంగా ఇస్లాం ఒక్కటే కాకుండా భక్తి మూమెంట్ ఆల్సో గెయిన్డ్ పాపులారిటీ ఇన్ ఇండియా. దానికి తోడు మన సూఫిజంకి ప్యారలల్గా భక్తి మూమెంట్ ఆల్సో ఆధ్యాత్మికంగా మన ఇండియాలో ఫేమస్ అయ్యింది అని చెప్తున్నారు అన్నమాట. రైట్, ఓకే. ద భక్తి మూమెంట్ వాజ్ ఎ రీజనల్ రివైవల్ ఆఫ్ హిందూయిజం లింకింగ్ లాంగ్వేజ్. మనం భక్తి మూమెంట్ గురించి చదివితే వై భక్తి మూమెంట్ స్టార్టెడ్ అంటే వీ హ్యావ్ ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ అనమాట ఉంది కదా మనకి ఆల్రెడీ. ఎందుకు ఇక్కడ రిలీజన్ అనేది వెరీ కాస్ట్లీ అవ్వడం వల్ల, అండ్ ద డామినేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్ యొక్క డామినేషను, యానిమల్ సాక్రిఫైసింగు, ఇవన్నీ కాస్ట్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ ఉండడం వల్ల ఈ భక్తి మూమెంట్ వన్ గాడ్ అని రైజ్ అయింది. రైట్, అదేవిధంగా సూఫిజంలో కూడా వన్ గాడ్. ఇక్కడ సిమిలారిటీస్ ఎక్కువగా ఉన్నాయి సూఫిజానికి భక్తి మూమెంట్కి. ఆ సిమిలారిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. రైట్, ఇక్కడ భక్తి మూమెంట్ గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. విల్ గో టు సూఫీ. మెయిన్ ఈ వీడియో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఆన్ సూఫీయిజం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ద రిచువల్స్ ఆఫ్ సూఫిజం? ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రిచువల్స్ ఇన్ సూఫిజం ఈజ్ ద విజిటింగ్ ఆఫ్ గ్రేవ్ ఆర్ టోమ్స్ ఆఫ్ సూఫీ సెయింట్స్. వీళ్ళ ఆచారం ఏంటంటే ఆ సూఫీ సెయింట్స్ యొక్క టోమ్స్ని, సమాధుల్ని విజిట్ చేస్తారు. దాన్ని ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ జియారత్. ద రిచువల్ ఆఫ్ విజిటింగ్ ఎనీ ప్లేస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ కాల్డ్ జియారత్. ఆ సమాధిని విజిట్ చేసే దాన్ని ఏమంటాం? జియారత్. అక్కడ ఉండే సమాధిని వి కాల్డ్ మజార్ అని అంటాం, లేదంటే దర్గా అని అంటాం. శ్రైన్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్. ఆ విజిట్ చేయడాన్ని వి కాల్డ్ జియారత్. ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రాఫెట్ ముహమ్మద్ ఉన్నారు కదా, అతని యొక్క మస్జిద్ ఉంది ఇక్కడ సౌదీ అరేబియాలో మదీనా అనే ప్లేస్లో. అండ్ ఏ సైన్స్ టూమ్ ఈజ్ సో ఆ మస్జిద్కి వెళ్ళడము,
అతని గ్రేవ్ టూంబ్ ఆఫ్ ప్రాఫెట్ ముహమ్మద్ కూడా మదీనాలో ఉంది, సౌదీ అరేబియాలో. అక్కడికి విజిట్ చేస్తుంటారు. అదొక ఎగ్జాంపుల్, జియారత్కి ఎగ్జాంపుల్ అనమాట. రైట్. యా, ఎందుకు వీళ్ళు విజిట్ చేస్తారు అంటే టు సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బరాకా అంటే బరకత్, బ్లెస్సింగ్స్ అంటే బ్లెస్సింగ్ పవర్ని బరాకత్ అని అంటాం. రైట్. దే గో దేర్ అండ్ దే విజిట్, దే సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ సెయింట్ హూస్ టూమ్ ఈజ్ దేర్. ఎవరి సమాధి ఉందో, ఎవరి టూమ్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ విజిట్ చేసి అక్కడ కొద్దిసేపు జికిర్ చేస్తారు. జికిర్ అంటే ఇందాక చెప్పాము కదా, కూర్చొని అల్లాహ్ని నామస్మరణం చేసుకోవడాన్ని జికిర్ అని అంటాం. అలా చేసి రావడాన్ని జియారత్ అని అంటాం. ఓకే, మన అజ్మీర్ దర్గాలో కూడా సో మెనీ సెలబ్రిటీస్ వెళ్తారని ఇందాక చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ అబౌట్. రైట్. బట్ మెనీ ఆర్థోడాక్స్ ఆర్ ఇస్లామిక్ స్కాలర్స్, కొంతమంది దే డినౌన్స్ దిస్ ప్రాక్టీస్, వాళ్ళు చాలా నిందించారనమాట. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే అండ్ యూ ఆర్ నాట్ ఆట్ టు డూ దిస్ అలా అని చెప్పారు. ఎందుకంటే వీ డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్ టు రీచ్ గాడ్. ఇప్పుడు తబ్లిగే జమాయత్ ఉంది, దే డోంట్ నీడ్ ఎనీ మీడియేటర్, వీ డైరెక్ట్లీ ఆస్క్ గాడ్ అని వాళ్ళు డైరెక్ట్గా అల్లాహ్ని అడుగుతారు, వాట్ ఎవర్ దే వాంట్, అండ్ అల్లాహ్ని ప్రే చేస్తారు. బట్ ఇక్కడ సూఫిజంలో దే హ్యావ్ మీడియేటర్, జియారత్ కోసం టూమ్కి వెళ్తారు, ఇవన్నీ చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని దే డినౌన్స్ ఇట్, వాళ్ళు నిందించడం కూడా జరుగుతుంది, ఇప్పటికీ కూడా జరిగింది. బట్ ఇవన్నీ నిందించిన ఎంత అపోజిషన్ ఉన్నా కూడా these rituals have survived generations and seem to remain adamant to remain, మొండిగా ఎంతవరకు కూడా రిమైనింగ్గానే ఉన్నాయి అన్నమాట, డిక్లైన్ అవ్వలేదు అని చెప్పడం దీని ఉద్దేశం. నెక్స్ట్ వీ హ్యావ్ మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్స్. సూఫిజంలో మ్యూజికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి చూస్తే సూఫీ డివోషనల్ సింగింగ్ వాజ్ ఇన్స్టాంట్లీ సక్సెస్ఫుల్ అమాంగ్ ద పాపులేషన్. ఈ కామన్ మాస్ పీపుల్లో ఈ సూఫిజం అనే సింగింగ్, ఖవాలి అని ఇందాక చెప్పుకున్నాం కదా, సమా అంటే ఖవాలి, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ సెషన్. ఖ్వాజా మేరే ఖ్వాజా అనే ఒక సాంగ్ మీరు వింటే దీని గురించి క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ సూఫిజం రిలేటెడ్ ఖవాలి గురించి చాలా అట్రాక్ట్ చేసేదన్నమాట మాస్ పీపుల్కి. ఇది ఎక్కడ చేస్తారు అంటే ఆ దర్గా దగ్గర, ఆ టోమ్ దగ్గర, ఆ సమాధి దగ్గర చాలామంది ఒక 10 to 15 పీపుల్ గ్యాదర్ అయ్యి అందరూ కలిసి పాడతారనమాట. దాన్ని ఖవాలి అంటారు. ఇలాంటి ఆధ్యాత్మికంగా పాడడం వల్ల ఈ మాస్ పీపుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేశాయి ఇవి. సూఫీ గ్యాదరింగ్స్ టుడే ఆర్ నౌన్ యాజ్ ఖవాలి. ఇందాక చెప్పాం కదా ఖవాలి అంటే. ఎస్. అండ్ one of the biggest contributors to the musical tradition was Amir Khusro, known as disciple of Nijamuddin Chishti. Yes, Amir Khusro మనం హిస్టరీలో చదివాం అమీర్ ఖుస్రో గురించి. అతను ఎవరి డిసిపుల్ అంటే నిజాముద్దీన్ చిస్తీ. నిజాముద్దీన్ చిస్తీ ముర్షిద్ అనుకుంటే ఆయన మురీద్ వచ్చేసి అమీర్ ఖుస్రో. ఇతను ఆ ఖవాలి ట్రెడిషన్, మ్యూజికల్ ట్రెడిషన్లో బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ అన్నమాట. అండ్ most talented musical poet also mana Amir Khusro from India. Right. He is considered the founder of Indo-Muslim devotional music tradition. Amir Khusro is considered the founder of Indo-Muslim devotional music tradition, and itani nickname kuda undi Parrot of India ani. Right. Yeah. Next we have impact of Sufism. ఈ సూఫిజం యొక్క ఇంపాక్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సూఫిజం? యా, ద మ్యాసివ్ జియోగ్రఫిక్ ప్రెజెన్స్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఇండియా కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద టైర్లెస్ యాక్టివిటీస్ ఆఫ్ సూఫీ ప్రీచర్స్. Sufism had left a prevailing impact on religious, cultural and social life in South Asia. Yes, especially in South Asia లో సూఫిజం యొక్క ఇంపాక్ట్, ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు?
వీళ్ళ సింపుల్ టీచింగ్స్ వల్ల నాట్ కాస్ట్లీ రిచువల్స్ ఉండవు, కాస్ట్లీ యానిమల్ సాక్రిఫైజింగ్ ఉండదు, లైక్ యజ్ఞాలు హోమాలు చేయడం అలాంటివి ఉండదు. ఓన్లీ వన్ గాడ్, దే బిలీవ్ ఇన్ వన్ గాడ్, దట్ ఈజ్ అల్లా అంటారు. దే విల్ హ్యావ్ వన్ మీడియేటర్, త్రూ దట్ మీడియేటర్ దే ట్రై టు రీచ్ అల్లా. ఇలాంటివి సింపుల్ టీచింగ్స్ ఉండడం వల్ల ద మాస్ పీపుల్ అట్రాక్ట్ అవ్వడం వల్ల చాలామంది నాన్ ముస్లిమ్స్గా కన్వర్ట్ అవ్వడం ఉన్న మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ వీళ్ళంతా కన్వర్ట్ అయిన వాళ్ళే అనమాట. రైట్, నెక్స్ట్. సో Sufi scholars traveling from all over continental Asia were instrumental and influential in the social, economic and philosophic development of India. Yes, మన ఇండియాలో సోషల్ ఆస్పెక్ట్లో, ఎకనామిక్ ఆస్పెక్ట్లో, ఫిలాసఫికల్ ఆస్పెక్ట్లో కూడా ఇండియాలో ఈ సూఫిజం అనేది ఇట్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ అని చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్. ఇట్ ఎమర్జ్డ్ యాజ్ ఏ moral and comprehensive socio-religious force that even influenced other religions traditions such as Hinduism. ఇక్కడ మనము ఇందాక చెప్పాం కదా, హిందూయిజంని కూడా అట్రాక్ట్ చేసి, హిందూయిజంలో ఉన్న కామన్ పీపుల్ని కూడా ఇది అట్రాక్ట్ చేసింది అని చెప్పవచ్చు. రైట్, ఎస్పెషలీ సూఫిజం focused on humanity, మానవత్వం పైన, love for God and prophet continue to be surrounded by mystical tales and folk songs today. జనరల్గా ఒక రిలీజియన్ ఫేమస్ అవ్వాలంటే మాస్ పీపుల్ యొక్క గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉండాలి. దానికోసము వీళ్ళు దే హ్యావ్ లైక్ ఖవాలి ఉన్నింది అండ్ మిస్టికల్ టేల్స్ అంటే ఒక లైక్ ఆధ్యాత్మిక కథలు, స్టోరీస్ ఉన్నాయి. ఆ సైంట్ అలా వచ్చాడు, లైక్ మనం ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ గురించి చూస్తే ఒక చిన్న స్టోరీ కూడా ఉందన్నమాట. ఎందుకు అమాంగ్ ఆల్ ద చిస్తీ సిల్సిలాస్, ఆల్ ద సూఫీ సిల్సిలాస్ మనం 10-11 వరకు చూసాం కదా, ఇందులో ఎక్కువ సూఫిజము ఎందుకు పాపులర్ అయింది ఇండియాలో అంటే మెజారిటీ మాస్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉండడము, మెజారిటీ పీపుల్ ఈ సింపుల్ టీచింగ్స్ని లైక్ చేయడం వల్ల సో మెనీ నాన్ ముస్లిమ్స్ కన్వర్టెడ్ యాజ్ ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారనమాట. ఇప్పుడు మనము అజ్మీర్లో ఉన్న ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ వాళ్ళ దర్గాని కూడా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక మిస్టికల్ టేల్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్టోరీస్ కూడా చెప్తారు. ఏంటంటే ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ వచ్చినప్పుడు అతను ఈ అజ్మీర్లో వచ్చి ఒక లోకల్గా ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ అంటే అది చెరువు, ఆ చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కింగ్ యొక్క భటులు వేరే వాళ్ళు ఇక్కడ వాటర్ తీసుకోకూడదని చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు ఈ ఖ్వాజా నిజాముద్దీన్ చిస్తీ యొక్క డిసిపుల్స్ వచ్చి వాటర్ తీసుకోవద్దని చెప్తున్నారు వాళ్ళు అని చెప్తే ఇతను ఏం చేస్తాడంటే, మీరు వెళ్ళి ఈ చిన్న బౌల్లో ఆ చెరువులో నీళ్లు తీసుకుని రండి అని చెప్తాడు. వీరు వెళ్ళి ఆ చిన్న బౌల్ తీసుకొని చెరువులో నీళ్లు ముంచగానే ఆ చెరువులో మొత్తం ఉన్న వాటర్ అంతా ఆ చిన్న బౌల్లో వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళి కింగ్కు చెప్తారు భటులందరూ, రాజా ఇలా జరిగింది, జాదూగారు ఎవరో వచ్చారు ఇట్లా చేస్తున్నారు అని. సో బికాస్ ఆఫ్ దట్ అలా చేయడం వల్ల రాజు కూడా వచ్చి ఎవరో జాదూగారు వచ్చినాడని వచ్చి చూస్తే తెలుసుకుంటాడు ఇతను ఒక పెద్ద సెయింట్ అని. అతని దగ్గర సంథింగ్ లైక్ సూఫిజం రిలేటెడ్ కొన్ని టీచింగ్స్ నేర్చుకొని అతను కూడా ముస్లిమ్స్గా మారడం జరుగుతుంది. ఇలాంటి కథలన్నీ చాలా ఉన్నాయి కూడా. సో అందువల్ల వీళ్ళు ఇలాంటివి కథలు ఈ మాస్ పీపుల్